ఏకంగా ఆ గిరిజనుడిని తిట్టాడు. అక్కడున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆ వ్యక్తిని జైల్లో పెట్టాడు. అతను కట్టిన ఇల్లుని పడగొట్టాడు. ఆ గిరిజనుడు రావత్ని ముఖ్యమంత్రి గారి ఇంటికి పిలిచి ఏకంగా కాళ్ళు గడిగారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. కానీ అదే మన సైకో ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఏం యాక్షన్ తీసుకున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి? ఏమి చేయాల. ఏకంగా ఆ అనంతబాబు లాంటి ఎనవకి బెయిల్ ఇప్పించాడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఈ రోజు అనంతబాబు ఎక్కడికి వెళ్ళినా వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు, బహిరంగ సభలు చేసుకుంటున్నారు. ఇది ఈ ముఖ్యమంత్రికి దళితుల పైన ఉన్న ప్రేమ అని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుస్తున్నా. ఏకంగా దళితుని చంపిన వ్యక్తి అనంతబాబుకి గంజాయి లిక్కర్ బిజినెస్ అప్పగించాడు ఈ సైకో జగన్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్విజ్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు. పెద్ద విమానం, బెడ్ కూడా ఉంటుందంట దాంట్లో. ఢిల్లీకి వెళ్ళాడు. అందరూ ఏమనుకున్నారు, ఏదో ప్రత్యేక హోదా గురించి అడుగుతాడేమో, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతాడేమో, లేదంటే మనకి రావాల్సిన ప్రాజెక్టులు అడుగుతారేమో అనుకున్నారు. అదిగా తెలియదు. మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ ఉంది కదా, మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ A8 గా పెట్టిన అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఢిల్లీ వెళ్ళాడు. అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ A9 గా ఎక్కడ సైకో జగన్ పేరు పెడతారా అని ఢిల్లీ పెద్దల కాలు పట్టుకునేదానికి వెళ్ళాడు. మూడో ఆప్షన్ ఆయన భార్య భారతిరెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో రాకుండా చేసేదానికి వెళ్ళాడు. నాలుగో ఆప్షన్ పైనున్న మూడు అన్ని. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపాడు ఈ సైకో జగన్. సొంత పిన్ని తాలిబొట్టు తెంపాడు ఈ సైకో జగన్. చెల్లిని వేధించాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ